ఎమ్మెల్యే ఆమంచి అక్రమాలను ఎండగట్టినందుకే తనపై ఆయన అనుచరులు దాడి చేశారని గాయపడిన విలేకరి నాగార్జునరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతిపై తన పోరాటం ఆగదన్నారు. విలేకరి నాగార్జునరెడ్డి ఆరోపణలను ఎమ్మెల్యే ఆమంచి ఖండించారు. పత్రికలో అసభ్య పదజాలంతో కథనం రాయటం వల్లే అనుచరులు గొడవపడ్డారని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితంలో వ్యక్తిగత దాడులకు తాను ఎవ్వరినీ ప్రోత్సహించలేదన్నారు. నా మీద దాడి చేసింది ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములు, కొడుకు రాజేంద్ర, బావమరిది సాయి ప్రకాష్ నాయుడు అలియాస్ బండు, సరికబాదులు, రాడ్లు, కత్తులతో చుట్టుముట్టి ఖచ్చితంగా చంపడానికే పోలీస్ స్టేషన్ ముందు సీసీ కెమెరాల మధ్య చంపే ప్రయత్నం జరిగింది. నాగార్జునరెడ్డి అనే ఒక బ్రోకరు, అతను గతంలో నక్సల్ సింపథైజర్గా పనిచేసి అక్కడ ఫ్రాడ్ చేస్తే 50,000 రూపాయలు దొంగతనం చేస్తే వాళ్ళు బహిష్కరించి ప్రాణభయంతో బయటకు వస్తే వాళ్ళ నాన్న చంద్రారెడ్డి నా దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని బతిమలాడితే నేను వాడిని రేత్రే తీసుకెళ్లి హోమ్ మినిస్టర్ దగ్గర సరెండర్ చేసి తీసుకొచ్చి చేసినటువంటి విషయం ఈ ఏరియాలో అందరికీ తెలుసు. అంటే చీరాలని ఈ వైసీపీ వాళ్ళు కానీ ఈ నాగార్జునరెడ్డి లాంటి బ్రోకర్లు ఎవడైతే కొంతమంది నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఉనికి కోల్పోయినటువంటి ప్రజా సంఘాలలో ఉన్నారో, పిక్ పాకెటర్స్ను సపోర్ట్ చేసేవాళ్ళు, మహిళలను నిరంతరం వేధించేవాళ్ళు, కొంతమంది వాళ్ళ ఆదాయాలు కోల్పోయి ఉనికి కోల్పోయి ఇట్లా నా రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర చేసే న్యూసెన్స్ తప్పితే ఈ సంఘటనలు పెద్ద సంఘటనలు కాదు. ఇక్కడేం అరాచకాలు లేవు. నా జీవితం మొత్తం మీద కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేనుగా ఒకరిని ప్రోత్సహించి దాడి చేయించినటువంటి కేసు ఒక్కటి లేదు నా చేతి.